నమస్కారం. ముఖ్యంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ నాయకులకు, మండల నాయకులకు, మా కార్యకర్తలకు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన ప్రియతమ నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మనం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం కూడా మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలకి, ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తాము, గవర్నమెంట్ అన్నీ కూడా రద్దు చేస్తాను అని చెప్పటం మనమంతా కూడా చూస్తున్నాం. సో అటువంటి గవర్నమెంట్ కాలేజీని రద్దు చేసి తన వారికి, ప్రైవేట్ వారికి అప్పచెప్పటాన్ని నిరసిస్తూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 12వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మన కావలి పట్టణంలో ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సెంటర్ నుంచి మనం ఉదయగిరి సెంటర్ దాకా నిరసన తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించి తర్వాత అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పిస్తూ ఉన్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తీసుకురావడం జరిగింది. అంతకుముందు 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 28 అయ్యే పరిస్థితి. దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, పర్మిషన్స్ అయిపోయినాయి. అదేవిధంగా ఆ 17 మెడికల్ కాలేజీలో 7 కాలేజీలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా ప్రారంభమయ్యి క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి. అంతేకాకుండా మిగతా 6 కాలేజీలు ఆయన 50 లక్షలు ఇస్తామంటే 5 లక్షలు నేను కమిషన్ అడతా అంట, లేదంటే 30 లక్షలు ఇప్పిస్తానన్నా అంట. ఓకే, అట్లా తీసుకున్నా కూడా 30 లక్షలు నేను ఇప్పిస్తే గ్రేటే కదా. ఈరోజు 18 లక్షలు ఇప్పిస్తానంటున్నాడు. 50 లక్షలు ఇప్పిస్తానని చెప్పి కలెక్టర్ చేత ఇంటికి ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రాయించి ఆ తర్వాత గ్రాంట్ తీసుకుంటామని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏమయ్యాడు, ఎటుపోయాడు, ఎక్కడ కాపలా కాస్తున్నాడు? ఆయనకి టైం లేదు, ప్రజల సమస్యలు ఆయనకి టైం లేదు. ఎవరిని ఎత్తి జైలు వేద్దామా, ఎవడు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద ఆడ కత్తులు పెట్టి, దొంగ కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఇబ్బంది పెడదామా అన్నది తప్ప ఈరోజు ఆయన చేసేదంతా ఏదైతే ఎలక్షన్స్లో చెప్పాడో అతను అన్ని అబద్ధాలు. ఎందుకంటే ఆయన టీచర్ కదా, బాగా ధారాళంగా మాట్లాడతాడు. మేము ఆయన బాగా మాట్లాడగాం కొద్దిగా.
ఈరోజు ఆయన చేసేది మొత్తం ఏందో మీకు తెలుసు కదా. ఏదైతే మా మీద అక్రమ కేసులు పెట్టాడో, ఏవైతే మా మీద నిందగా అనుకున్నాడో, ఏదైతే మా నాయకుని తోపిపేద నుంచి ఇటుపక్క కానిమన్నాడో, ఆ భగవంతుడు అతనికి అన్ని రివర్స్ చేశాడు. ఎక్కువ మాట్లాడి తెలుసుకోలేదు, తర్వాత చాలా ఉంది. ఎందుకంటే పోయినసారి చెప్పిన 70 mm 35 mm ఇంకా టైం ఉంది దానికి. మామూలుగా కృష్ణుడు శిశుపాలుని ఇమీడియట్గా వధించగా 100 తప్పులు చేయనిచ్చాడు. అట్టాగే మేము కూడా కొద్దిగా వెయిట్ చేస్తాం. అసలు నాకు తెలిసి నాకు ఆ ఛాన్స్ ఇస్తావో లేదు నాకు డౌట్ ఉంది. ఇప్పుడు ఆ ఛాన్స్ నాకు ఇస్తావో లేదు, తెలుగుదేశంలోకి అదేదో చేసేటట్టుంది. చూద్దాం, వాళ్ళు చేయకపోతే అప్పుడు మేము చేస్తాం. కాబట్టి ఈరోజు తీగ ప్రాంత ప్రజలు, తీగ ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలు, తీగ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ఈరోజు ఎవరిని మోసం చేస్తున్నారు? రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మోసం చేశాడా? ఏదో అబద్ధాలు చెప్పి అధికారం వచ్చిన ఈ కావలికి కాపు కాసే కావ్య కృష్ణారెడ్డి చేశాడా అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఈరోజు తీగ ప్రాంతం ప్రజలకి వదిలేస్తున్నామని కూడా తెలియజేస్తూ, ఇప్పటికన్నా కవి తెరవండి. మన భూమిని మనం కాపాడుకోగా, మన ప్రాంతంలో మనకి గిట్టుబాటు ధర వచ్చేదాకా తప్పకుండా మనం అంతా కూడా కలిసికట్టుగా పోరాడదాం. దేనికైనా నేను ముందుంటాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకి గిట్టుబాటు ధర కానీ ఇవ్వకుండా ఉంటే తప్పకుండా దాని మీద ఉద్యమించేదానికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడి పోరాడదని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, ఇంటికి ఒక ఉద్యోగం, ఎవరైతే భూమికి కోల్పోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మీ భూమికి ఆక్యుపై చేసే ముందే పేపర్ మీద కలెక్టర్ కాడ సంతకం చేయించి, ఏంటి కలెక్టర్ కాడ మీ ఇంటికి ఒక ఉద్యోగం అంటే, ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఎవరైతే భూమికి కోల్పోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పించి 50 లక్షల రూపాయలు మేము ఇప్పిస్తామని ఆనాడు ప్రతి ఒక్క తీర ప్రాంత గ్రామంలో చెప్పున్నాడు. ఈరోజు ఏమంటాడు తెలుసా? వాళ్ళు పోయి అడిగితే మీ భూమికి 12 లక్షలు వస్తుంది, వాళ్ళు దయచేసి దయ ఉంచి ఇంకొక 6 lakhs యాడ్ చేసి 18 లక్షలు ఇస్తారు, అంతే, నా కాడ కాబాకండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇంటికి ఒక ఉద్యోగం, భూమికి ఉద్యోగం కూడా నేనేం చెప్పలేదు అని ఈరోజు వాళ్ళ మీద కసుకొని ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని గెంటేసిన పరిస్థితి. ఈరోజు చాలామంది మత్స్యకారులు, చాలామంది గుద్దుకోట నుంచి, చెన్నైపాలెం నుంచి, ఆనమడుగు సర్వేపాలెం, తుమ్మలపేట నుంచి మా కాడికి వచ్చి ఈరోజు చెప్తున్నారు, సార్ మేము విధంగా పోతే మమ్మల్ని ఈ విధంగా అరిసి తిట్టి పంపించాడు సార్. ఆ రోజు మా గ్రామాలకు వచ్చి 50 లక్షలు నేను ఇప్పిస్తాను, కలెక్టర్ చేత రాయించి సంతకం పెట్టించి ఎవరైతే భూమికి కోల్పోయారో వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తానని ఆ రోజు మీటింగ్లో చెప్పాడు. ఇక్కడ మీ అందరికీ ఏమైనా తెలుసా అబ్బాయి? విన్నాగా? చెప్పండి, ఏమండగా తెలుసా? విన్నాగా? విన కదా, నేను వినిపిస్తాగా, ఉండండి. ఎందుకు మీరు చెప్పే భయపడతాడబ్బా మేవా, నేనే వినిపిస్తా, ఉండండి, వినండి బాగానండి. మైక్ ఉందా? వద్దుగా, నేను వినిపిస్తాగా. ఉద్యోగం ఇచ్చేటట్టు కలెక్టర్ చేత అగ్రిమెంట్ రాసిచ్చి మీ పొలాలు పోయేటట్టు చూస్తారు తప్ప ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని మీకు చెప్తున్నా. ఈ రోజు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అసలు ఎంత పొలం పోతుందో తెలియదు, ఏమి రేటు ఇస్తున్నారో తెలియదు. ఆ అధికారులు వచ్చి నీకు ఒక 50 లక్షలు ఇస్తామంటే వాళ్ళకి రేటు తగ్గించేది ఇవ్వండి
చెప్పే ప్రబుద్ధుడైన ఎమ్మెల్యే మనకు న్యాయం చేయడు. అందుకనే మీ అందరూ కూడా చెప్తున్నా, దయించి రేపటి రోజున ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అంటూ ఉంటే మీ రైతులందరితో బేరం పెడతారు. ఏమని తెలుసా, మీకు ఎకరాకి 30 లక్షలు ఇప్పిస్తా, నాకు ఎకరాకి 5 లక్షలు ఇవ్వండి అని, లేదంటే మీకు 20 లక్షలు ఇస్తాను. అంతటి కమిషన్ ఏజెంట్ గా విన్నా కదా. ఈ నిరసన కార్యక్రమం ప్రధాన అంశం. దాని గురించి చెప్పేదానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఇంకొక సమస్య, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సమస్య. ఇది మన కావలి నియోజకవర్గంలో దాదాపు 47 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అందరికీ తెలిసిన విషయం, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫిషింగ్ హార్బర్, జోరుదిన ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల కోసం, అదేవిధంగా రామాయపట్నం పోర్టు మన రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రెండు కూడా అటు మత్స్యకారులకి రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవి కంప్లీట్ చేసుకోబడ్డాయి. దాన్ని కట్టింది కూడా మన అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారిని కూడా అందరికీ తెలిసిందే. కానీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటే కాబట్టి ఎవరైనా కడితే ఆ క్రెడిట్ వచ్చి ఆయన తీసుకునేది అలవాటే కాబట్టి ఓకే తీసుకుంటే తీసుకున్నా, అది వదిలేద్దాం. ఈరోజు మన తీర ప్రాంతంలో రామాయపట్నం పోర్టు రావటం ఒక ఎత్తు, దానికి అనుబంధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అదేవిధంగా ఏది కంపెనీ బీపీసీఎల్ కంపెనీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజు మేము వాళ్ళకి దాదాపు ఆ తీర ప్రాంతంలో ఉండే గ్రామాలు, మన కావలి నియోజకవర్గంలో ఉండే గ్రామాలు, రుద్దుకోట కావచ్చు, చెన్నైపాలెం, 2 చెన్నైపాలెం, చెన్నైపాలెం పట్టపాలెం, అవన్నీ ఆ పంచాయతీలు కావచ్చు, అదేవిధంగా ఆనమడుగు, సర్వాపాలెం ఆ పంచాయతీలు, తుమ్మలపెంట పంచాయతీ, వీటికి సంబంధించిన దాదాపు 8,000 ఎకరాలు ఆ కంపెనీస్కి, పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, బీపీసీ కావచ్చు, వాటికి ఇప్పించాలని ఆ రోజు అంతా కూడా ట్రై చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం తక్కువ ఇస్తామంటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు మినిమం 35-40 అడిగాను. వాళ్ళు 35 దాకా వచ్చారు, 35 lakhs దాకా. మేము 40 లక్షలు ఇప్పించండి అని చెప్పాం. కానీ ఇంతలోకి ఎలక్షన్స్ రావటం, అది కొద్దిగా లేట్ అవటం అయింది. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇప్పటి ఎమ్మెల్యే ఏ విధంగా తీర ప్రాంత ప్రజలను మోసం చేస్తాడు అనేది విషయం, ఎంతటి అబద్ధాలు చెప్తాడు అనేది విషయం. ఇది ప్రతి ఒక్క కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎలక్షన్స్ అప్పుడు కావ్య కృష్ణారెడ్డి గారు తీర ప్రాంతంలో మైకి పెట్టి ఏం చెప్పాడు అనేది ఇంపార్టెంట్. మైకి పెట్టి ఏ విధంగా అబద్ధాలు చెప్పాడు అనేది ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్క మత్స్యకారుడు, ప్రతి ఒక్క తీర ప్రాంతానికి సంబంధించిన గ్రామ ప్రజలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు నేను చెప్పింది ప్రభుత్వం 35 లక్షలు అంటే 40 లక్షలు ఇవ్వమని చెప్పండి అని మేము చెప్పాం. కరెక్ట్. అది మీరు ఆ రోజు ఇప్పుడున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎలక్షన్ ప్రచారంలో గ్రామాల్లో పోయి ఏం చెప్పాడో తెలుసా? గ్రామాల్లో పోయేసి 50 లక్షలు ఇస్తామంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 50 లక్షలు వారికి ఎందుకు, 5 లక్షలు కమిషన్
నాకు ఇవ్వండి అని అక్కడ ఏ విధంగా అబద్ధాలు చెప్పాడో జాతీయ విద్యా దినోత్సవం మనందరికీ కూడా తెలుసు. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు పనిచేశారు. ఆయన జయంతి రోజుని జాతీయ విద్యా దినోత్సవంగా చేసుకుంటా ఉన్నాం. కాబట్టి వారి కూడా మనం వారి పేరు కూడా స్మరించుకోవడం సబబు. అటువంటి గొప్ప నాయకుని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అని తెలియజేస్తున్నాను. ఇంకపోతే ముఖ్యంగా ఈరోజు ప్రధానం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలాగా చేయాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం తప్పకుండా మన విద్యార్థుల కోసం, మన పేద విద్యార్థుల కోసం, మన పేద ప్రజల కోసం ఈరోజు మనం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా అది మీరు ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నుంచే మీరు మీ మండలాలు ఫోన్లు చేసుకొని, మున్సిపాలిటీగా కూడా ఫోన్లు చేసుకొని ఇది వాళ్ళందరికీ ఇక్కడ తెలియచెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈరోజు ఈ మీడియా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా రేపు 9 గంటలకి మన ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం కాడికి అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్దగా మన పరిశీలకులు, మన కావలి నియోజకవర్గ పరిశీలకులు డిఆర్ఎం హోటల్ అధినేత ధనంజయ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా మన పెద్దలు రాష్ట్ర కమిటీ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి అన్న కూడా రమ్మని చెప్తున్నాం, వస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మన కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద విద్యార్థుల కోసం, పేద ప్రజల కోసం మనం చేసే ఈ పోరాటాన్ని, ఈ నిరసన కార్యక్రమాన్ని మనం తెలియజేయాలని కూడా తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది ఫ్రంట్ సీట్స్ ఈరోజు కోటి సంతకాల సేకరణ ప్రారంభించడం కూడా జరిగింది. ఈరోజు కావలి నియోజకవర్గంలో మా నాయకులంతా కూడా, మా నాయకులు, మండల నాయకులు కావచ్చు, పట్టణ నాయకులు కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా, ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అందుబాటులో లేకపోయినా కూడా కావలి నియోజకవర్గంలో అత్యంత ఉత్సాహంగా మా నాయకులు దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉండటం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, ఏవి పెట్టినా కూడా ఎవ్వరు కూడా దానికి భయపడకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మేమంతా కూడా ఈరోజు మా ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి పంపినా కూడా మేమైతే ఈరోజు మా ఎంట నడుస్తామని చెప్పి అంతా కూడా వెన్నంటుండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు నిజంగా అందరికీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఇదే స్ఫూర్తితోటి రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా మన నియోజకవర్గంలో మన మండల అధ్యక్షుగా సహకారము, అదేవిధంగా బాగా మిగతా నాయకుల సహకారంతో మండలాల్లో, పట్టణ మున్సిపాలిటీలో అన్నిట్లో కూడా ఈరోజు కమిటీలన్నీ కూడా దాదాపు కంప్లీట్ చేసుకున్నాం.
కాబట్టి ఈరోజు మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, అదేవిధంగా యూత్ అధ్యక్షుడు, స్టూడెంట్స్ అధ్యక్షుడు అందరూ కూడా, ప్రతి ఒక్క అనుబంధ సంస్థకు సంబంధించిన అధ్యక్షుడు కూడా ఈరోజు ఆ కమిటీ ఎవరైనా నేసాం వాళ్ళందరికీ కూడా మీరు సపరేట్గా ఫోన్ చేసి ఎవరికైతే మనం పదవి ఇస్తున్నాం వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఈ కార్యక్రమం రేపు ఒక ప్రిస్టేజ్ కార్యక్రమంగా మనం తీసుకొని పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి ఈ రోజు నుంచే మీరంతా కూడా వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా మీరు పర్సనల్గా ఈరోజు ఒక మండలం ఎత్తుకుంటే, ఏదో ఒక మున్సిపాలిటీ ఎత్తుకుంటే మండలంలో అధ్యక్షుడు, అక్కడ ఉన్న ముఖ్య నాయకుడు, అనుబంధ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా మిగతా నాయకులు అందరూ కూడా కలిసి కూర్చొని మీరు మీ కమిటీకి, అదేవిధంగా అనుబంధ కమిటీలు, ఈరోజు అనుబంధ కమిటీ విద్యార్థి విభాగం కావచ్చు, ఎస్సీసీ కావచ్చు, యూత్ కావచ్చు, మిగతా ఎట్సెట్రా అన్నిటికీ అందరికీ ప్రతి ఒక్కరికి మీరు ఫోన్లు చేసి వాళ్ళు వేసిన కమిటీగా ఉన్న వాళ్ళ సభ్యుని కూడా వాళ్ళ చేత ఫోన్ చేయించి ఇవన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. అటువంటి దశలో ఈ మొత్తం మెడికల్ కాలేజీ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకి దారాదత్తం చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఆ కాలేజీలన్నీ కూడా మొత్తం ఓపెన్ అయితే ప్రైవేట్ కాలేజీలు మొత్తం 11 ఒక 17 28 కాలేజీలు మనకి మన బిడ్డలకి, పేద విద్యార్థులకి ఉచితంగా మెడిసిన్ చదివేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాటితో పాటు అక్కడ హాస్పిటల్స్ వస్తాయి కాబట్టి అటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పేద ప్రజలకి మంచి మెరుగైన వైద్యం కూడా అందేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషను, శాంక్షన్స్ అన్నీ అయిపోయి 8,000 కోట్ల రూపాయలతోటి వాటిని కంప్లీట్ చేస్తే దాదాపు 1,00,000 కోట్ల ప్రభుత్వ ఆస్తి కూడా తయారై ఉండేది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాడు. ఇంకా 4,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడితే 1,00,000 రూపాయల వాల్యూ చేసే ఆస్తులు ప్రభుత్వానికి ఉండే పరిస్థితి. కానీ ఈరోజు అటువంటి 1,00,000 కోట్ల ఆస్తుని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఈరోజు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో మనం చూస్తాను. దీనివల్ల మన విద్యార్థులు ఫీజు, ఈ మెడికల్ సీట్స్ కోల్పోతారు. అదేవిధంగా హాస్పిటల్స్ వైద్యం కూడా మనకి అంతగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఆస్తులు నష్టపోతాము. ఇటువంటివి జరగకూడదు, ఆపగా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా కూడా 12వ తారీఖు చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈరోజు మనం ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేసాం. అన్ని మండలాల నుంచి, అదేవిధంగా పట్టణం నుంచి ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ప్రజలంతా కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఈరోజు 28 కాలేజీలు వేస్తే మా పిల్లలకి ఉచితంగా డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం వల్ల మా బిడ్డలు చదువుకునే దానికి అవకాశాలు పోతున్నాయి అని ఈరోజు చాలామంది ప్రజలు కూడా బాధపడుతూ ఉన్నారు.